ఓకే, సో ఇవాళ మనం జోమ్ 100 ఎపిసోడ్ 8 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఇంకా అంతకంటే ముందు ఎపిసోడ్ ఎందుకైనా మంచిది ఒంటరిగా చూడండి. సో లేట్ చేయకుండా ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం అకిరా ఇంకా మిగతా వాళ్ళని చూస్తాం. వీళ్ళైతే ఫస్ట్ కొంచెం యోగా చేస్తారు. దీని తర్వాత వీళ్ళంతా కలిసి వీళ్ళ ఊరు గున్మా వైపు అయితే వెళ్తూ ఉంటారు. వీళ్ళు వెళ్తుండగా మధ్యలో ఒక ట్రక్ యాక్సిడెంట్ అయి కనిపిస్తుంది. దాని మీకు చాలా జోంబీస్ అటాక్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు అకిరా తన కాస్ట్యూమ్ వేసుకుని బయటకు వస్తాడు, అందులో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేద్దామని. అందులో నుంచి ఒక సమురాయ్ కాస్ట్యూమ్ వేసుకుని ఒక అతను బయటకు వస్తాడు. ఇప్పుడు అతను తన కటానాతో చాలా జోంబీస్ ని చంపేస్తాడు. ఇప్పుడు అతను తన మాస్క్ ను ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక అమ్మాయి ఉంటుంది. ఈమె పేరు వచ్చేసి ప్యాట్రిస్. ఇప్పుడు అకిరా ఇంకా మిగతా వాళ్ళకి అర్థమైపోతుంది ఈమె ఒక ఫారినర్ అని. బేసికలీ ఈమె జర్మనీ నుంచి వచ్చింది ఇక్కడికి. ఈమెకి జపనీస్ కల్చర్ ఇంకా ట్రెడిషన్ అంటే చాలా ఇష్టం. ఈమె ఈ జపనీస్ కల్చర్ ని ఎక్స్పీరియన్స్ చేయడానికి ఇక్కడికి వచ్చింది. కాకపోతే అప్పల్లోపే ఇక్కడ జోంబీ పాండమిక్ స్టార్ట్ అయింది. ఇప్పుడు వీళ్ళు ఇలా మాట్లాడుకుంటే అకిరా ట్రక్ యొక్క డోర్ ను ఓపెన్ చేస్తాడు. దాంట్లో చాలా చేపల్ని ప్రిజర్వ్ చేసి ఉంటాయి. దీనిపై ప్యాట్రిస్ చెప్తుంది, నేను ఈ చేపల్ని ఒక ప్లేస్ కి డెలివరీ చేయాలి, కానీ ఇప్పుడు ఇది అయ్యలేదు ఎందుకంటే నా ట్రక్ టైర్ పంచర్ అయింది. అందుకే మీరు నాకు ప్లీజ్ హెల్ప్ చేయగలరా? నేను ఈ చేపల్ని టాకాసాకి డెలివరీ చేయాలి. చెప్పాలంటే టాకాసాకి వీళ్ళు వెళ్లే రూట్ లోనే ఉంటుంది, కానీ వీళ్ళకి సిటీలోకి వెళ్లాలని లేదు. ఎందుకంటే సిటీలోకి వెళ్తే మళ్ళీ అక్కడ జోంబీస్ ఉంటాయి, మళ్ళీ పెద్ద ప్రాబ్లం అవుతుంది. అందుకే వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు పీట్రిస్ చెప్తుంది, నేను జపనీస్ కల్చర్ ని చిన్నప్పటి నుంచి టీవీలో చూశాను. ఇంకా దాంట్లో ఒకటి నాకు సూషి తినాలని ఉంది. నాకు టాకాసాకిలో సూషికి సంబంధించిన ఒక షెఫ్ తెలుసు. అతను నాకు చెప్పాడు, నువ్వు గనుక నాకు ఈ చేపల్ని డెలివరీ చేసిస్తే నీకు ఒక టేస్టీ సూషి రెడీ చేసిస్తానని. ఇప్పుడు అకిరా అంటాడు, నాకు అర్థమైపోయింది నీకు జపనీస్ కల్చర్ అంటే ఎంత ఇష్టమో అని. ఇంకా ఇప్పటి నుంచి నేను నీకు హెల్ప్ చేస్తా. ఇది విని కేంజో ఇంకా షిజుకా షాక్ లో ఉంటారు. దీని తర్వాత వీళ్ళు సిటీలోకి వెళ్తారు. అక్కడ వీళ్ళపై చాలా జోంబీస్ అటాక్ చేస్తాయి. దీన్ని చూసి అకిరా ఇంకా పీట్రిస్ వాళ్ళ కాస్ట్యూమ్లలో బయటకు వస్తారు జోంబీస్ తోటి ఫైట్ చేయడానికి. ఇంకోవైపు షిజుకా ప్లాన్ వేయడంలో తను ఎక్స్పర్ట్ అని ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా కేంజో గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అతని వెనకాల జోంబీస్ పడుతూ ఉంటాయి. దీన్ని చూసి అకిరా ఒక ట్రక్ ని తెచ్చి ఆ జోంబీస్ అన్నిటిని ఒక ప్లేస్ లో ట్రాప్ చేస్తాడు. దీని తర్వాత వీళ్ళంతా కలిసి ఆ జోంబీస్ మీద వైన్ బాటిల్స్ ఇసిరేస్తూ ఉంటారు. సో వీళ్ళు వైన్ ఎందుకు ఇసిరేస్తారు అంటే ఆ వైన్ వల్ల మంట ఈజీగా అంటుకుంటుంది కదా. అలా వీళ్ళు ఈ ట్రక్ ని ఆ జోంబీస్ ని బ్లాస్ట్ చేద్దామని అనుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళు మ్యాచెస్ వెళ్ళడానికి ట్రై చేస్తారు, కానీ అది వర్కౌట్ కాదు. దీని వల్ల ఆ జోంబీస్ అని వీళ్ళ వెహికల్ మీకు వస్తూ ఉంటాయి. దీన్ని చూసి పీట్రిస్ ఆలోచిస్తూ ఉంటుంది, ఇదంతా నా వల్లే జరిగింది. దీన్ని చూసి అకిరా పీట్రిస్ ని కొంచెం మోటివేట్ చేస్తాడు. దీని తర్వాత వీళ్ళిద్దరు జోంబీస్ తోటి ఫైట్ చేయడానికి కిందికి దిగుతారు. వీళ్ళు చాలా వరకు జోంబీస్ తోటి ఫైట్ చేస్తారు, కానీ అక్కడ చాలా జోంబీస్ ఉంటాయి. అయినా కానీ వీళ్ళు ఎంతసేపు ఫైట్ చేయగలరు. అంతలోనే అక్కడికి ఒక డ్రోన్ వస్తుంది. దాని మీద మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది. దీన్ని చూసి ఆ జోంబీస్ అని ఆ డ్రోన్ వైపు అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. బేసికలీ ఈ ప్లాన్ షిజుకా అయి ఉంటుంది. ఇది వీళ్ళ బ్యాకప్ ప్లాన్. ఇప్పుడు షిజుకా తనని తాను స్మార్ట్ అని ఫీల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఈ జోంబీస్ అన్నిటిని పెట్రోల్ బంక్ దగ్గరికి తీసుకుపోతారు. అక్కడ పెట్రోల్ పైప్ లీక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు కేంచో అతని దగ్గర ఉన్న బాడీని ఆ పెట్రోల్ బంక్ మీద విసిరేస్తాడు. దీని వల్ల అక్కడ ఒక పెద్ద బ్లాస్ట్ అవుతుంది. అందులోనే జోంబీస్ అన్ని కాలి చనిపోతాయి. దీని తర్వాత వీళ్ళంతా కలిసి వీళ్ళు అనుకున్న రెస్టారెంట్ కి అయితే వెళ్తారు. అక్కడ అతను బతికే ఉంటాడు. అకిరాకి ఇక్కడ ఈ సూషి చాలా నచ్చుతుంది. ఇప్పుడు ఈ రెస్టారెంట్ ఓనర్ చెప్తాడు, నేను ఈ సూషిని 30 ఏళ్లుగా చేస్తున్నా. నేను చేసిన ప్రతిసారి నేను దీని టేస్ట్ ని ఇంప్రూవ్ చేస్తూ ఉంటా. ఇప్పుడు పీట్రిస్ తన ఫస్ట్ బైట్ ని టేస్ట్ చేయగానే ఏడుస్తూ ఉంటుంది. ఇంకా పీట్రిస్ అంటుంది, ఇది చేదుగా ఉంది ఇంకా తీయగా కూడా, అయినా చాలా డెలిషియస్ గా ఉంది. దీన్ని చూసి ఆ రెస్టారెంట్ ఓనర్ కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. దీని తర్వాత వీళ్ళు వాళ్ళ రూట్ లో వెళ్తూ ఉంటారు. వెళ్తుండగా వీళ్ళకి సిటీ మధ్యలో ఒక హాట్ స్ప్రింగ్ కనబడుతుంది. వీళ్ళు తాను చేయక చాలా రోజులు అవుతుంది కాబట్టి వీళ్ళు వాళ్ళ డ్రెస్ ని చేంజ్ చేసుకుంటారు. ఇప్పుడు పీట్రిస్ అంటుంది, నేను దేని గురించి అయితే భయపడ్డానో అదే జరిగింది. నాకు ఈ డ్రెస్ సరిగా ఫిట్ అవ్వట్లేదు. ఇది విని షిజుకా అంటుంది, ఈ బాధ నాకు కూడా ఉంటే బాగుండు. ఇప్పుడు పీట్రిస్ హాట్ స్ప్రింగ్ కి సంబంధించిన హిస్టరీ గురించి చెప్తూ ఉంటుంది. ఇంకా పీట్రిస్ చెప్తుంది, హాట్ స్ప్రింగ్ అన్ని ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తుంది, కానీ ఒక ప్రేమని తప్ప. ఈ మాట వినగానే అకిరా కూడా కొంచెం ఆలోచిస్తాడు. ఇప్పుడు అకిరా షిజుకా తోటి అంటాడు, డేట్ కి ఇది ఒక మంచి ప్లేస్ కదా. దీనిపై షిజుకా అంటుంది, ఈ అనవసరమైన వాటి మీద నా టైం ని వేస్ట్ చేసుకోవాలని అనుకోవడం లేదు. నువ్వు నీ 20s లో స్కిల్స్ ని ఇంకా నాలెడ్జ్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి. నువ్వు నీ ఫోకస్ ని మొత్తం మనీ సంపాదించడం మీదనే పెట్టాలి. దాని తర్వాత నువ్వు నీ లైఫ్ పార్ట్నర్ గురించి ఆలోచించవచ్చు. దీని తర్వాత వీళ్ళంతా కలిసి హాట్ స్ప్రింగ్ దగ్గరికి వెళ్తారు. ఇక్కడ కేంజో ఇంకా అకిరా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వీళ్ళ ఈ ఎంజాయ్మెంట్ ని చూసి షిజుకా అంటుంది, నేను కూడా లేడీస్ ఉండే హాట్ స్ప్రింగ్ లోకి వెళ్తా. ఇప్పుడే అక్కడికి పీట్రిస్ వచ్చి చెప్తుంది, లేడీస్ ఉండే హాట్ స్ప్రింగ్ క్లోజ్ చేసింది, అంటే ఇది ఒక్క ప్లేస్ లోనే వీళ్ళు ఇప్పుడు ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు ఒకటేసారి అకిరా ఇంకా కేంజో సీరియస్ అయిపోతారు. ఇప్పుడు అకిరా ఇంకా కేంజో అంటాడు, కష్టాలు అందరికి వస్తాయి. ఇలాంటి సిచ్యువేషన్ లో ఫ్రెండ్స్ కాకపోతే ఇంకెవరు హెల్ప్ చేస్తారు. సో మీరు ఇప్పుడు సిగ్గుపడకండి. ఇది విని షిజుకా అంటుంది, మీతోనా అసలు ఛాన్సే లేదు. ఇప్పుడు పీట్రిస్ మళ్ళీ హిస్టరీ గురించి చెప్తుంది. ఇప్పుడు పీట్రిస్ ఇందులో ఎంజాయ్ చేయడానికి రెడీ అవుతుంది, కానీ అంతలోనే వీళ్ళ మీదకి జోంబీస్ అటాక్ చేస్తాయి. వీళ్ళు ఇలా ఈ రోజు మొత్తం ఈ జోంబీస్ నుంచి తప్పించుకుంటూ ఉంటారు. దీని తర్వాత నైట్ అకిరా కళ్ళు తెస్తాడు. ప్రశాంతంగా అడవిలో తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు అకిరాకు ఒకటేసారి ఇక్కడ నీళ్లున్నట్టు శబ్దాలు వస్తాయి. అక్కడికి వెళ్లి చూస్తే అక్కడ ఒక నేచురల్ హాట్ స్ప్రింగ్ ఉంటుంది. ఇప్పుడు అకిరా అందులోకి దిగి ప్రశాంతంగా
ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. సడన్ గా షిజుకాకి తాకుతాడు. దీన్ని చూసి షిజుకా వెంటనే అతన్ని తిట్టి గంచి వెళ్ళిపో అని అంటుంది. దీనిపై అకిరా అంటాడు, నేను ఇక్కడి నుంచి వెళ్ళను, నేను ఇక్కడికి స్విమ్ చేయడానికి వచ్చాను. దీని తర్వాత వీళ్ళిద్దరూ ఒక రాయన్ కల ప్రశాంతంగా కూర్చుంటారు. ఇప్పుడు షిజుకా అంటుంది, ఈ రోజు నేను లవ్ గురించి ఏదైతే అన్నానో దానికి సారీ. ఆ విషయంలో నేను నిన్ను డిమోటివేట్ చేసేలా మాట్లాడాను. ఇంకా షిజుకా అంటుంది, మా నాన్న చిన్నప్పటి నుంచి నా ఒపీనియన్స్ ని రిజెక్ట్ చేశాడు. ఇంకా మనల్ని మనం సాటిస్ఫై చేసుకోవడానికి పక్క వాళ్ళ ఒపీనియన్ ని రిజెక్ట్ చేస్తాం. కానీ నువ్వు చాలా ఫ్రీలీగా ఉంటావు. ఏదైతే నువ్వు మనసులో అనుకుంటావో అది ఈజీగా బయటికి చెప్పేస్తావు. ఎవరేమనుకున్నా నీకు అవసరం లేదు. ఎందుకో నాకు ఆ విషయంలో నేను చూస్తే చాలా జెలసీగా అనిపించింది. ఎందుకంటే నీలా నేను ఎందుకు చేయలేకపోతున్నానని. నిజం చెప్పాలంటే నాకు రొమాన్స్ అస్సలు రాదు. అందుకే నేను ఎక్కడ హర్ట్ అవుతాననే భయంతో నాకు వర్కే ఎక్కువ ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటా. ఇప్పుడు అకిరా అంటాడు, షిజుకా నువ్వు చాలా ఓపెన్ గా మాట్లాడుతున్నావు. ఇప్పుడు షిజుకా చిన్న స్మైల్ ఇచ్చి అంటుంది, ఒకవేళ ఫ్యూచర్ లో నేను ప్రేమలో పడితే నేను ఖచ్చితంగా ఓపెన్ గా ఉన్న వాళ్ళనే ప్రేమిస్తా. ఇప్పుడు వీళ్ళు కొంచెం సైలెంట్ గా ఉంటారు. దాని తర్వాత రియలైజ్ అవుతారు వీళ్ళు ఏం మాట్లాడుకున్నారు అనేది. ఇప్పుడు షిజుకా దీని అంతా మర్చిపో అని కవర్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు అకిరా ఆలోచిస్తూ ఉంటాడు, అంటే దీనికి అర్థం. అంతలోనే అక్కడికి కేంచో ఇంకా పీట్రీస్ వస్తారు. ఇప్పుడు కేంచో అంటాడు, మీరిద్దరు ఎప్పుడు కలిసిపోయారబ్బా. ఇప్పుడు పీట్రీస్ కొంచెం జపనీస్ హిస్టరీ గురించి చెప్తూ ఉంటుంది. దీని తర్వాత వీళ్ళిద్దరు కూడా అందులోకి దూకుతారు. దీంతో ఈ ఎపిసోడ్ ఇక్కడే కంప్లీట్ అయిపోతుంది. ఐ హోప్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే వెంటనే కమెంట్ చేసి చెప్పండి. దీని తర్వాత SpiceX ఫ్యామిలీ నెక్స్ట్ ఎపిసోడ్ రాబోతుంది. అది కావాలంటే వెంటనే కింద కమెంట్ చేసి చెప్పండి. సో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ ఎపిసోడ్స్ లో. బాయ్.